విగ్రహం ఉండడం అనేది కొంత మనము ఇబ్బందికరమైనటువంటి సమస్యగానే మనం భావిస్తున్నట్టు పరిస్థితి అవపడుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి దానికి టీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి కొంత తేడా కూడా ఉంది. అయితే ఇక్కడ భావాలలో ఏది తేడా ఉన్నా కూడా మనకు తెలంగాణ తల్లి విగ్రహంలో కిరీటము ఒక సామాన్య స్త్రీకి ఉండాల్సినటువంటి సామాన్య స్త్రీ కిరీటం ఉంటుంది. అది తెలంగాణ తల్లి ఒక అంటే మనకు అంటే రిచి తల్లిగా చూపెట్టడం అనేది కొంత కాంగ్రెస్ ఇది ప్రజల మధ్య వెతుకుపోవడానికి కొరకు చేసినటువంటి ప్రయత్నంగా అవపడతా ఉన్నారు. అయితే ఇక్కడ కిరీటము తీయడం కావచ్చు, తర్వాత మనకు మేజర్ గా బతుకమ్మను తొలగించడం అనేది కొంత ప్రజలు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, నిరసన మరి బీఆర్ఎస్ నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నారు. అయితే ఇక్కడ జరిగేదంతా కూడా ఏంటంటే ఇక్కడ సరే పేద మనకు ఒక తల్లి తెలంగాణ తల్లి విగ్రహానికి ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక పేద తల్లి ఒక రైతు బిడ్డనో ఎవరో మన తల్లిలో అనుకుంటే ఇప్పుడు మన తల్లులు ఉండే రూపం కాడ ఎక్కడ డోకాలేదు. అట్లా ఇప్పుడు మనం అంతకంటే ఎక్కువ రిచ్గా మేము ఎక్స్పెక్టేషన్ కూడా ఉండదు. కానీ ఇక్కడ జరిగినంత ఏంటంటే బతుకమ్మ లేకపోవడం అనేది ఒక కారణం అయితే, రెండోది కాంగ్రెస్ చెప్తున్నది ఏంటంటే తెలంగాణ తల్లి అభయస్తము ఎక్కడైతే అభయం ఇస్తున్నటువంటి ఒక తల్లి దీవనంగా సింబల్ మాత్రమే అది మన చేయకూడదు చెయ్యి మనం అది ఆశీర్వదిస్తున్నట్టు అది సింబాలిక్ ఉంది. కానీ ఇక్కడ ప్రతిపక్షాలు ఏం చేస్తా ఉన్నాయంటే అది కాంగ్రెస్ చేయకూడదులాగా ఉన్నది అనే దాని మీద కొంత దాన్ని ఒక ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే చేయకూడదు కనుక ఉన్నది అనుకుంటే రేపు భవిష్యత్తులో ఎలక్షన్ కమిషన్ కూడా ఇది మరి కాంగ్రెస్ కావచ్చు, మన బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అది బలంగా కనుక ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకుపోతే ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకొని మనము మళ్ళా ముట్టుకేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో అని నా ఆలోచన. ఎందుకంటే ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే కొంత అదొకటి మరి కాంగ్రెస్ ఏ రకంగా కన్వీన్ చేస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇక్కడ మనము ఆ తెలంగాణ తల్లి విగ్రహము మరి అదే రోజు డిసెంబర్ 9 రోజు ఏమి చేసిరు అనేది సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా తెలంగాణ ప్రకటించిన రోజు మాత్రం చేయడం అనేది చాలా శుభ పరిణామం. అయితే ఇక్కడ మనము ఒక్కటే తెలంగాణ తల్లి విగ్రహము కావచ్చు, సోనియా బర్త్డే కావచ్చు, దీని వెనుక కూడా దీక్షా దివస్ కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో ఆ రోజు మరి తెలంగాణ ప్రకటన నేను కేసీఆర్ తెలంగాణ వస్తుందో ఆ తెలంగాణ వస్తుందో కేసీఆర్ వస్తుందో అనే ఒక విధానంతో కొంత ముందుకు పోయింది. అయితే వాళ్ళు ఇక్కడ ఏంటంటే చిత్తశుద్ధి లేదు, ఏదో కేసీఆర్ నామమాత్రంగా చేసిరని చెప్తా ఉన్నారు. కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే ఆ మాత్రము పూనుకొని కేసీఆర్ ప్రయత్నం చేసారు. ఆ ప్రయత్నంలో ఎందుకంటే 69 ఎడ్యుకేషన్ నుంచి మనం చూస్తా ఉన్నాం. మరి రూపాయలకి తీసుకురావడానికి అది మనం ఎవరు అవునన్నా కాదన్నా అది కేసీఆర్ పాత్ర ఉన్నది. అది ఇప్పుడు మన వెంకటరామన్న కూడా చేయలేదు. మరి 2009 డిసెంబర్ రోజు వెంకటరామన్న కూడా కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి సందర్భంలో చూసినట్టు అనిపిస్తుంది. అయితే ఇవి ప్రజాస్వామ్యం అది కాదండి. అయితే ఈ కేసీఆర్ ఏదైనా క్రెడిట్ పోతుందో అని కాంగ్రెస్ కొంత చేస్తున్నాయి. కానీ కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తి, తర్వాత తెలంగాణ ఉద్యమకాల బలిదానాలు ఇవన్నీ ముడిపడి ఉన్నాయి. దాంట్లో ఏమైనప్పటికీ కూడా ఒక్కటి మాత్రం వాస్తవం, సోనియా గాంధీ ఈ దేశం బిడ్డ కనుక ఎదుగుంటే ఇలా తెలంగాణ వచ్చేదే కాదు. ఎందుకంటే ఆమె ఒక రకంగా చెప్పాలి, ఈ దేశం కోడలు కనుకనే ఇక్కడ నికృష్ట రాజకీయాలకు పాడుపడకుండా ఎక్కడ ఈ తెలంగాణ బిడ్డల ఆత్మఘోషను చూసి ఇక్కడ తెలంగాణ ఇచ్చినటువంటి ఒక తెలంగాణ తల్లి దేవత అనేది మనం ఎక్కడ మాత్రం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాదు అది కేసీఆర్ ను పక్క పెట్టి ఏదో చేస్తాము అనేది అంటే ఇలా తెలంగాణ సెంటిమెంట్, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా తెలంగాణ సెంటిమెంట్ రంగిచ్చేదాంట్లో బీఆర్ఎస్ చాలా దీక్ష. ఎందుకంటే మనతో పాటు కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గర